సత్యవాక్యమును మీకు ప్రకటించడానికి దేవుని సేవకులు ఆంధ్రే గారు మన మధ్యలో ఉన్నారు. ఒక 2 నిమిషాలు దేవుని మాటలు మీకు ప్రకటించాలని వారిని ఆహ్వానిస్తున్నాం. మీరు ఏ పనిలో ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎక్కడున్నా సరే దయచేసి ఒక్క 2 నిమిషాలు మీ పనులు ఆపి లేదా మీ పనుల్లోనైనా సరే కొనసాగించుకుంటూ వినాలని ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి ఈ బొర్రా ప్రాంత వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క మధ్య వేళలో విజయనగరం నుంచి, మరి అదేవిధంగా ఎస్కోట ప్రాంతం నుంచి ఎలోహిం గాస్పల్ టీం ద్వారా ఈ విధంగా అద్భుతమైన సువార్త అందించట కొరకు మీ ప్రాంతంలోకి వచ్చాను. ఏమిటి ఆ సువార్తమానం అనగా, ప్రియులారా, కొద్ది సమయము ఈ మాటలు వినాలని ప్రేమతో కోరుతున్నాం. 2026 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన్ని జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాల్లో దేవుని రాజ్య సువార్తను ప్రకటించి, మరి నీ పాపములు నా పాపములు సమస్త మానవుల యొక్క పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము యేసు ప్రభు వారు కలువరి చెరువులో తన నిష్కలంకమైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి నీ కొరకు నా కొరకు ప్రాణార్పణ చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారే. కనుక ప్రియులారా, మన పాపమునకు విమోచన, విడుదల కలుగు చేసిన ప్రభుని యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉంటారో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నశించిపోవడం ఏమిటి అంటే ప్రియులారా, మరి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఏంటి ఆ నశించిపోవడం అంటే, ప్రతి మానవుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కనుక నశించి నరకానికి పోకూడదని, నశించి ఆ నరకయాతను అనుభవించకూడదని ప్రతి మానవుడు ఏదో దినాన్ని మరణించక తప్పదు. మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకానికి వెళ్తుందా, స్వర్గానికి వెళ్తుందా, పరలోకానికి వెళ్తుందా అన్నది ప్రపంచంలో గొప్ప ప్రశ్నగా మిగిలిపోతుంది. అయితే ఆ ప్రశ్నకు జవాబు ప్రభువైన యేసుక్రీస్తునందే ఉన్నదని మీకు సూటుగా తెలియపరుస్తా ఉన్నాం. ప్రియులారా, మేము అనుభవించిన సత్యము, మేము అనుభవించిన సాక్ష్యాలు, మేము అనుభవించిన దేవుల్లో ఉన్న గొప్ప ఆనందము, సంతోషాన్ని మీ వద్దకు ప్రకటిస్తాను. యేసు ప్రభు వారు అందరికీ ప్రభు ఉన్నారు. కనుక ఆ ప్రభు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతూ ఉంటారో వారు నశించిపోక నిత్య నరకం తప్పించబడి పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. భూమి మీద మన యాత్ర ముగించుకున్నప్పుడు ఖచ్చితంగా మరణం అనేది సమీపిస్తుంది. ఆ మరణం సమీపించినప్పుడే మన ఆత్మ నరకం తప్పించబడి పరలోకాన్ని స్వతంత్రించుకుంటుందని ఈ గొప్ప మాటలు తెలియపరచడానికే ఆయా ప్రాంతాల నుంచి ఈ ఎలోహిం గాస్పల్ టీం ద్వారా ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చి దేవుని మాటలు అందిస్తూ ఉన్నాం. కనుక ప్రియ బొర్రా ప్రాంత వాసులారా, గ్రహించండి, గుర్తించండి. మీకు ఇవ్వబడుతున్న కరపత్రికలు కూడా చదవండి. ఇంకా అనేకమైన విషయాలు కావాలనుకుంటే దగ్గరలో దేవుని మందిరాలు, యేసయ్య మందిరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మందిరాల్లోకి వెళ్ళి యేసు ప్రభువుని గురించి ఇంకా అనేక విషయాలు తెలుసుకొని ప్రభువులో మీరు బలపరచబడాలని, దేవుని ఆత్మతో నింపబడాలని, దేవుని కొరకు జీవించాలని ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ ప్రాంతాన్ని బహుగా దీవించి మీ పాడి పంటలు ఆశీర్వదించి అభివృద్ధి పరిచి నడిపించి దీవించను గాక. ఎగువన ఈ బొర్రా గ్రామంలో రానంతవరకు సువార్త చేశారు, కరపత్రికలు ఇచ్చారు. నాన్న అనేక మంది పరిశీలించిన వాడు. ఎగువన ఇలాగా ఈ బృందమంతా జ్ఞాపకం చేసుకో. నేనాము తెలియపరచడానికి వచ్చాం. నీకు మహిమ రావాల, ఘనత రావాల, కరుణించి కాపాడి మా ప్రార్థనకి యేసు నామమును అడుగుతున్నాం తండ్రి. ఆమె.